మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయిన మా యేసయ్య, ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ప్రభు మరి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియులారా, కొన్ని దినాల నుండి ప్రార్థన అంశాన్ని, ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలు ఎవరు నేర్పారు, మనము ధ్యానం చేస్తున్నాం.
ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ప్రార్థన అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు. ప్రార్థన అనేది మత్తుగా ఉండి ప్రార్థన కాదు, మత్తులో ఉండి ప్రార్థన కాదు. అనగా భౌతిక సంబంధమైన, శారీరక సంబంధమైన, నిద్రాపూర్వకమైన మత్తే కాదు, కానీ లోక సంబంధమైనటువంటి మత్తులో కూడా మానవుడు లేకుండా ప్రభువులో మెలకువ కలిగి, ఆత్మీయమైన మెలకువ కలిగి ప్రార్థన చేయాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకొనబడును. కొన్ని దినాల నుండి ప్రార్థన యొక్క విశిష్టత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి వందనాలు. అయితే ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన నాకు మాత్రము తెలుసు అని కాదు, ప్రార్థన నాకే తెలుసు అని కాదు. ప్రార్థన అనేది మనం చేస్తూ ఉంటున్నప్పుడు తగ్గింపు కావాలి, వినయము కావాలి, విధేయత కావాలి, సమర్పణ కావాలి. ప్రార్థన అనేది దేవునికి చేయాలి, దేవునికి మనము సమర్పించుకోవాలి. ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను చూపెట్టాడు. ఒకటి పరిసయ్యుడు, ఒకటి సుంకరి. ఇద్దరి వ్యక్తుల జీవితాల్లో చాలా వ్యత్యాసం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఎందుకు ఇద్దరు వ్యక్తులను ఆయన చూపెట్టారు? ప్రార్థన అనేది ఒకరి కొరకు కాదు, నా కొరకు, లేక నీ కొరకు, లేక మన అందరి కొరకు. ఎవరి అవసరత వారిది. అలాగునే అందరి అవసరతలు, అనగా దేశము కొరకు కూడా, ప్రపంచము కొరకు కూడా, అలాగే ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రభు అంటున్నటువంటి శ్రేష్టమైన మాట, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మనము దేవుని ఎదుట వినయమనస్కులముగా, తగ్గింపు స్వభావము కలిగి ప్రార్థన చేయాలి. కానీ ఈ యొక్క పరిసయ్యుడు స్వనీతిపరుడు, తాను ఏమయ్యున్నాడో మర్చిపోయాడు. సుంకరిని చూస్తున్నాడు. నేను ఆ సుంకరి వలె కాదు అని సుంకరిని కించపరుస్తూ ఉన్నాడు. తన గొప్పతనాన్ని ప్రభు సన్నిధిలో తెలియపరుస్తున్నాడు. వారమునకు ఇన్ని మార్లు నేను ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను అంటూ ఉన్నాడు. కానీ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దూరముగా నిలవబడ్డాడు. ఆకాశము వైపు కన్నులెత్తటానికి కూడా అతడు సరిపడనటువంటి మరి యొక్క ఉద్దేశ్యాలతో తల వంచి విధేయత కలిగి, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థనలో తగ్గింపు కావాలి, వినయము, విధేయత కావాలి. తాను పాపినని గ్రహించాలి, తను పాపాలు తెలుసుకోవాలి, తన పాపాలు విడిచిపెట్టాలి. అటువంటి వాడు వర్ధిల్లతాడు అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి చదివితే అక్కడ సీమోను కనిపిస్తాడు. ఆ సీమోని యొక్క జీవితము కూడా స్వనీతితో ఉంది ప్రియులారా. ప్రభువు దగ్గరికి భక్తితో వచ్చినటువంటి ఆ స్త్రీని అతడు అనుకుంటున్నాడు, ఈ పాపాత్ములైన స్త్రీ ఎవతయో ఆయనకు తెలియదా? తాను పాపినని మర్చిపోయాడు. ఆ స్త్రీని పాపి అని ముద్ర వేసినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇతరులను కించపరచటం, ఇతరులను అవమానపరచటం కాదు, కానీ మనకు మనం చూచుకోవలసినటువంటి అవసరం, మన జీవితాలను
మనం పరిశీలించుకోవలసినటువంటి అవసరత. మనము ఇతరుల కొరకు కాదు బ్రతుకుట. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. అపోస్తలుడైన పౌలు గారు పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, పాపులలో నేను ప్రధాన పాపిని. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యం రోమాపత్రికలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రార్థన చేస్తున్న నేను కానీ, నీవు కానీ, మనము కానీ, మన పరిచయని ప్రార్థన కాదు కానీ సుంకరి వలె తగ్గించుకొని, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పుతో తన పాపపు జీవితం, పూర్వపు జీవితాన్ని, నేను హింసకుడను, దూష్యకుడను అని ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో అలాగే ఒప్పుకొని ప్రార్థించి ప్రభు దయను పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కొన్ని దినాల నుండి ప్రార్థన అనే అంశాన్ని మేము ధ్యానం చేస్తాం. ప్రభువా, ప్రార్థనల ద్వారా మా కుటుంబాలు, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి. మేము మార్పు చెందటానికి కృప చేయండి దేవా. మేము రక్షించబడటానికి కృప చేయండి. ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో గొప్ప వెలుగు పుట్టించండి. సాతాను శోధనల నుండి తప్పించండి. రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయండి. బలహీనతలలో, అనారోగ్యాలతో ఉన్న వారిని విడిపించండి. శ్రమలు, శోధనలో ఉన్న వారికి తోడుగుండండి. అప్పుల బెడదలో ఉన్న వారికి విడుదల, విమోచన కలుగు చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.